మంత్రి క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు చింతముత్యాలరావు అన్నారు. ఈ విధానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ను మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. తమకు గన్మెన్లు అవసరం లేదని, గన్మెన్లు లేకుండానే ప్రజాక్షేత్రంలో తిరగగలుగుతామని, కానీ గన్మెన్లు లేకుండా కాంగ్రెస్ నాయకులకు ప్రజల్లోకి వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. గన్మెన్లను పెట్టించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్పడం దౌర్భాగ్యం అని, అలాంటి దుస్థితి తమకు రాలేదని అన్నారు. వాస్తవాలు మాట్లాడితే వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ నాయకుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. మీడియా సమావేశంలో బీజేపీ నల్గొండ 2 టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, యువ మోర్చా నాయకుడు సతీష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, చింత శివరామకృష్ణ, దాసరి వెంకన్న, అనిల్, శాంతిస్వరూప్ తదితరులు ఉన్నారు. క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి దుర్వినియోగం చేస్తున్నటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ క్యాంపు కార్యాలయము గతంలో ఏముందో అందరికీ తెలుసు. ఒక రహదారి బంగ్లాని క్యాంపు కార్యాలయంగా ఇతర దుర్వినియోగంగా వినియోగిస్తున్నటువంటి సందర్భం ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. వాస్తవాలు ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా బీజేపీ నాయకుల యొక్క నోరు నొక్కేటువంటి ప్రయత్నం మిత్రుల. నిన్ననే మేము కనుక కలుసుకుంటే బీజేపీ జిల్లా అధ్యక్షుడికి గన్మెన్ల సౌకర్యం కల్పించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీజేపీ పరిస్థితుల మీద దాడి చేసి గన్మెన్ కల్పించేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి సందర్భం తీసుకొచ్చారు. ప్రెస్ మీట్లో ఈరోజు చెప్పారు. మాది గవర్నమెంట్ల సంస్కృతి కాదు. మేము గన్మెన్లు లేకుండానే ఎక్కడికంటే అక్కడికి ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నటువంటి వ్యక్తులు. మాకు గన్మెన్లతో సంబంధం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరోజు ఒక్క పూట గన్మెన్లు లేకుండా ప్రజల్లోకి రమ్మనండి. గన్మెన్ వ్యవస్థని దుర్వినియోగం చేసింది ఎవరు? మేమా? అసలు మాకు గన్మెన్లు అవసరం ఏముంది? గన్మెన్లు పెట్టించుకోవడం కొరకు ఇదంతా నాటకం ఆడవలసినటువంటి దౌర్భాగ్యం, దుస్థితి మాకు లేదు. మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల కొరకు పనిచేస్తాం. వాస్తవాలు మాట్లాడితే వక్రీకరించే విధమైనట్టుగా విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు అంత కాష్ ఉంటే ఇది సందర్భం కాదు. డెవలప్మెంట్ విషయంలో ప్రత్యేకంగా ఒక డిబేట్ పెట్టండి మీడియా మిత్రుల సమక్షంలో. మేము ఆ డెవలప్మెంట్లో వచ్చిన ఫండ్స్లో ఎన్ని వినియోగమైనా, ఎన్ని దుర్వినియోగమైనా, ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందని కూసకూర్చున్నట్టు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా అధ్యక్షుడికి సూది మోపేంత ఇబ్బంది జరిగినా, ఎలాంటి సంఘటనలు జరిగినా అందుకు బాధ్యతలు ఈ కాంగ్రెస్ నాయకులు అనేటువంటి విషయాన్ని పత్రికాముఖంగా మరి విలేకరుల సమావేశంలో స్పష్టం చేస్తున్నాం. నిజంగా నిన్న డాక్టర్ నాగవర్షిరెడ్డి గారు లడ్డు వేలం పాటలో పాల్గొనాలని వారు మాతో చెప్పారు. పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మాట్లాడే సందర్భంలో రాజకీయపరమైన విషయాలు మాట్లాడుతుండు అనే ఉద్దేశంతో వారు నాగవర్షిరెడ్డి గారు లేచి మాట్లాడడానికి ప్రయత్నించారని వారు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అకారణంగా వారిని ఒక మామూలు వ్యక్తి కన్నా దారుణంగా 300 అడుగుల పైచిప్పు విపరీతంగా అందరూ అడ్డుకుంటున్నా ముందుకపోయి అనేక మందికి గాయాలైనాయి. అంతకుముందు కూడా ఆడ వినాయక మండపం వద్ద మంత్రి గారు వచ్చినప్పుడు అక్కడ ప్రశాంత వాతావరణంలో పూజ జరుగుతుంది. ఒక ప్రీ ప్లాన్డ్గా డాక్టర్ నాగవర్షిరెడ్డి గారి మీద దాడి చేయడానికి ఒక ప్రీ ప్లాన్డ్గా వారు ఏం మాట్లాడముందుకే వారి మీద దాడి చేసి ఒక సామాన్య వ్యక్తి కన్నా దారుణంగా ముందుకెళ్ళి అక్కడ మంచి వాతావరణాన్ని, భక్తులు ఉత్సాహంగా ఉన్న వేదికని పూర్తిగా డిస్టర్బ్ చేసి మరి మాజీ ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి రాకుండా అడ్డుకొని నాగవర్షిరెడ్డి గారిని అరెస్ట్ చేసినాక వారు చేసిన తప్పును సవరించుకోవడానికి వెంటనే అర్ధగంటకు అదే ప్లేస్ దగ్గరికి డాక్టర్ నాగవర్షిరెడ్డి గారిని తీసుకొచ్చింది. ఇప్పటికైనా వారు చేసిన తప్పుకు బేషరతుగా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఒక మంచి వాతావరణంలో జరిగే వినాయక ఉత్సవాన్ని డిస్టర్బెన్స్ చేసి 10 గంటలకు ప్రారంభించాల్సిన వినాయక ఉత్సవం నిన్న 1:30కు ప్రారంభమైంది. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వాళ్ళదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిబంధన సందర్భంగా మా నాయకుడు నాగవంశీ గారు గౌరవప్రదంగా వినాయకుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ జిల్లాలో 17 లక్షల మంది హిందువులు ఉన్నాం. మా మనోభావాలు దెబ్బతినవా? మా హిందువుల నియంత్రణ చేసి మా జిల్లా నాయకుడు, అధ్యక్షులు బాగా ప్రశ్నిస్తారండి. ఎందుకు ప్రశ్నించాడు? మీరు ప్రశ్నిస్తే దాడి చేస్తారా? మేము ఒకటే చెప్తా ఉన్నాం. బాజాప్తా నాగవంశీ రెడ్డి అనేటువంటి వ్యక్తి మా అధ్యక్షులు ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 800 గ్రామాల
మోర్చుడు మాలాంటి కార్యకర్తలకు హిందువులు అందరికీ కట్టరి హిందువు అయినటువంటి మా నాగవంశ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా నాయకుడు ఎందుకు గన్నుమైనప్పుడు గన్నుమైన లేకుండా రాత్రి తెల్లారి గంటల 4 గంటల దాకా ప్రతి గదిలో తిరిగినాము. ప్రతి దగ్గరకు వినాయకుడు కాడ, ప్రతి వేదిలో, ప్రతి ఎక్కడ నిమజ్జనం కాడ, ఎక్కడికంటే అక్కడికి ఒంటరిగా తిరుగుతున్నావు. నువ్వు ఎక్కడ పోయినావు? మా నాయకుడికి చిత్తశుద్ధి ఉంది, కమిట్మెంట్ ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ నిర్ణయించిన ఒక జిల్లా అధ్యక్షుడు. ఆ జిల్లా అధ్యక్షుడి గురించి అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తుంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా నల్లగొండ జిల్లా మాత్రం ఇక మీద ముందు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.